వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో గోటు స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో అసలు గోటు స్టేట్మెంట్ అంటే ఏంటంటే మన ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఈ ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, లైన్ బై లైన్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, మెయిన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సి ప్రోగ్రామింగ్లో లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అలా కాకుండా ఏ కండిషన్ కూడా బేస్ చేసుకోకుండా అన్కండిషనల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి జంప్ చేయాలి అంటే, అన్కండిషనల్ జంప్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఈ గోటు స్టేట్మెంట్ యూజ్ చేస్తారు. సో గోటు స్టేట్మెంట్లో సింటాక్స్ ఏముంది, గోటు లేబుల్ నేమ్ అండి. గోటు సింటాక్స్ ఒక లేబుల్ నేమ్ ఉంటుంది. లేబుల్ నేమ్ అంటే జస్ట్ ఏదో ఒక నేమ్ ఇస్తారు, ఎన్ఓపి అలా ఏదో ఒక వేరియబుల్ నేమ్ అట్లా. సో when a goto statement is encountered in a C program, the control jumps directly to the label mentioned in the goto statement. సో ఎప్పుడైతే మన సి ప్రోగ్రాంలో ఈ గోటు స్టేట్మెంట్ అనేది మనకి వచ్చిందో అప్పుడు ఏమవుతుందంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంట్రోల్ డైరెక్ట్గా ఈ గోటు స్టేట్మెంట్లో ఏ లేబుల్ అయితే మెన్షన్ చేశారో ఆ లేబుల్ దగ్గరికి ఎగ్జిక్యూషన్ జంప్ అయిపోతుంది. సో మనం ఒక చోట గోటు లేబుల్ రాస్తాము, ఆ లేబుల్ని వేరే చోట రాస్తాము. సో మనము ఈ గోటు స్టేట్మెంట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్కి ఎన్కౌంటర్ అయిందో ఆటోమేటిక్గా లేబుల్ ఎక్కడ ఉందో, ఏ నెంబర్ ఆఫ్ లైన్లో ఉందో లేబుల్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆ లైన్ దగ్గరికి జంప్ అయిపోతుంది. అదే గోటు యొక్క యూజ్ అనమాట. అన్కండిషనల్ జంప్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వేర్ లేబుల్ ఎన్కౌంటర్డ్. ఎక్కడైతే లేబుల్ వస్తుందో అక్కడికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది జంప్ అయిపోవడానికి యూజ్ చేస్తారు. సింటాక్స్ గోటు లేబుల్ నేమ్, తర్వాత ఆ లేబుల్ నేమ్ దగ్గర మనం ఏవైతే సి స్టేట్మెంట్స్ కావాలో ఆ స్టేట్మెంట్స్ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ చూడండి, ఫర్ లూప్లో మనం గోటు యూజ్ చేసుకున్నాము. ఏం చేసాము, ఐ ఈక్వల్ టు 5 అయితే గోటు ఎడిషన్ అని రాసాము. ఎడిషన్ దగ్గర ఏం రాసాము, సమ్ని ప్రింట్ చేయమని రాసాము. సో ఎప్పుడైతే మనకి ఈ ప్రోగ్రాంలో ఈ గోటు ఎడిషన్ అని మనకు కనపడిందో ప్రోగ్రామ్ ఇది గోటు సింటాక్స్, ఇది లేబుల్, ఆ లేబుల్ దగ్గరికి ఎగ్జిక్యూషన్ జంప్ అయిపోతుంది. సో లేబుల్ దగ్గరికి ఎడిషన్ ఎక్కడుంది, ఇక్కడుంది. సో మామూలుగా అయితే ఫర్ లూప్ ఏమవ్వాలి, ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఐ ప్లస్ ప్లస్ అని ఉంది. అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు ఫర్ లూప్ రిపీట్ అవుతూ ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. కానీ నేనేం చేశాను, ఐ ఫౌండ్ కండిషన్ దగ్గర గోటు స్టేట్మెంట్ రాశాను. గోటులో ఏముంటుంది, లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్ దగ్గరికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది జంప్ అయిపోతుంది అనమాట. రిమైనింగ్ ఇటరేషన్స్ 5 తర్వాత రిమైనింగ్ ఇటరేషన్స్ అవ్వవు, ఎందుకంటే మనం ఈ గోటు లేబుల్ యూజ్ చేసుకుని ఎగ్జిక్యూషన్ని ఫర్ లూప్లోంచి బయటకు తీసుకొచ్చేసాం అనమాట. ఈ విధంగా లేబుల్ దగ్గరికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జంప్ చేయడానికి గోటు అనేది మనం యూజ్ చేసుకుంటాం అనమాట.